దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవరు ఘనత నొందుతారు? ఎవరికి ఘనత అని దేవుని వాక్యం చెప్తుంది. వినయ మనస్సు కలవారికి ఘనత అనగా పైన వచనం చదివాం కదా, గర్వం ఉన్నవారు మరి తగ్గించబడతారు. ఈ రోజుల్లో గర్వం అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. ప్రతి వ్యక్తి కూడా తన పనిని బట్టి, తన ఆస్తిని బట్టి, తన జ్ఞానమును బట్టి, తన సంపదను బట్టి, ఏదో తన చదువును బట్టి ఏదో ఒక విషయంలో గర్వపడుతూనే ఉన్నారు. ఎవని గర్వము వానిని తగ్గించునంట. గర్వపడిన సాతానును పరమ నుండి దేవుడు త్రోసివేశాడు కదా. వాని గర్వమే ఆ స్థితికి వాని తీసుకుని వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనమందరము అనేకులమైన మనము మరి తెలియకనే, తెలిసి కాదు, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక గర్వపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో దేవుని వాక్యం అంటుంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడడం అంటే ఘనత నొందడం, మంచిగా అందరి ఎదుట పిలువబడడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ రోజుల్లో ఏ రీతిగా ఉన్నాం? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 17వ వచనంలో కూడా సౌలుతో సమూయేలు మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడు? ఇదిగో, నువ్వు మాట్లాడే పని లేదు. దేవుడు ఏదైతే పని నీకు ఇచ్చాడో ఆ పనిని నువ్వు చేయలేకపోయావు. ఇదిగో, నువ్వు తక్కువనిగా ఉన్నప్పుడు నువ్వు చాలా దేవుని మాట విన్నావు. ఇప్పుడు నువ్వు దేవుని మాట వినకుండా వ్యతిరేకమైన పనులు చేశావని సమూయేలు సౌలు రాజుతో చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు సౌలును హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఒకప్పుడు మనము కూడా తగ్గింపు స్వభావం కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఘనతనిచ్చి హెచ్చించాడు. ఏ రీతిగా అయితే సౌలును రాజు చేశాడో, నా జీవితంలో కూడా మనము తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించాడు. హెచ్చింపబడిన తరువాత మనం ఏ రీతిగా వచ్చాం? ఏ రీతిగా మనం ఉంటున్నాం ఈ రోజుల్లో? అట్టి వినయము మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అందుకే సమూయేలు అంటాడు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. ఎప్పుడైతే సమూయేలు నువ్వు తగ్గించుకుని ఉన్నావో, ఇశ్రాయేలు వంశస్థులకు నువ్వు రాజుగా, అధిపతిగా నేను నియమించాను, దేవుడు నియమించాడు. కానీ ఇప్పుడు నువ్వు గర్వముతో నిండిన వాడై మరి నువ్వు దేవుని పనికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నావు అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలో కూడా చూడడం ఏమంటే, ఆయన ఎట్లాంటి వారిని ఇష్టపడడు? ఇంతకుముందు చదువుకున్నాం కదా, గర్వమును ఉన్న వారిని దేవుడు ఇష్టపడడు. కానీ తగ్గింపు స్వభావం కలిగి వినయముతో ఉన్న వారిని దేవుడు ఆటోమేటిక్ గా హెచ్చిస్తాడు. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్టయితే ఘనత మనకు కావాలంటే వినయము కలిగిన వారిగా మనం ఈ భూమి మీద బతకాలి. అవును, మనము వినయం లేని వారిగా,
లోకానుసారంగా మనం ఉన్నట్టయితే ప్రయోజనం లేదు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు మాట్లాడితే మనల్ని సరిచేయాలనే తప్ప వేరే ఆలోచన ఆయనకి లేదు. కాబట్టే సరిచేయడానికి ఆయన మరి చేస్తూ ఉంటున్నాడు. నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దీనుడై నలిగిన హృదయము కలిగిన బిడ్డగా నువ్వు దేవుని దృష్టిలో నిన్ను నీవు తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి నిన్ను కనుగొని నిన్ను ఆశీర్వదించే దేవుడు ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దీనులను గణపరుస్తాడంట. ఏ రీతిగా గణపరుస్తాడు? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనత ముందు వినయముండును. ఘనత నీకు రావాలంటే, నువ్వు గొప్పవాడివి కావాలంటే, నువ్వు హెచ్చింపబడాలంటే నీలో వినయము అనగా తగ్గింపు స్వభావము ఉండాలి. అదే రీతిగా 18వ అధ్యాయము 22వ వచనములో కూడా మనం చూసినట్టయితే ఆ 12వ వచనములో ఒక మాట రాయబడి ఉంది, ఘనతకు ముందు వినయముండును. అవును, ఘనతకు ముందు వినయం ఉంటుంది. తగ్గింపు స్వభావం కలిగి దేవుని సన్నిధిలో ఉండి నీ పనిని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే వినయము కలిగి ఉంటారో దేవుడు వారిని కాపాడే దేవుడు. హల్లెలూయా. మరి 15వ అధ్యాయము 25వ వచనము సామెతలు, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును, కానీ వినయము గల వారి యొక్క కుటుంబాలను దేవుడు సంరక్షించి కాపాడే దేవుడు. ఇక్కడ గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును, దానికి ఆపోజిట్ ఏమి? గర్విష్ఠికి ఆపోజిట్ వినయము. ఎవరైతే వినయముగా ఉంటారో వారి యొక్క కుటుంబాలను దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడంట. హల్లెలూయా. వినయము గలవారికి జ్ఞానము కలుగుతుందంట. ఎవరికి జ్ఞానం ఉంది? వినయముతో ఉన్నప్పుడు. సొలొమోను మహారాజు వినయము కలిగి దేవుని దగ్గర తగ్గించుకొని, నీకు డబ్బు ఐశ్వర్యము కావాలా, జ్ఞానము కావాలా అని అడిగినప్పుడు సొలొమోను దేవుని ఎదుట జ్ఞానము కొరికే అడిగాడు కదా, ఆ తగ్గించుకుని అడిగాడు. కాబట్టే వినయము గలవారు ఏదైతే అడుగుతారో దేవుడు వారికి జ్ఞానమును అనుగ్రహించే దేవుడు అయితున్నాడు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాలమున నీకు నాకు కూడా జ్ఞానమునిచ్చి మనల్ని నడిపించే దేవుడు అయితున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే వినయము కలిగి ఉంటారో వారికి సమాధానం ఉంటుందంట. హల్లెలూయా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం, గర్వం వల్ల జగడము పుట్టును. ఆపోజిట్ ఏమి? జగడముకు ఆపోజిట్ సమాధానము. కాబట్టే నువ్వు వినయముగా ఉన్నట్టయితే నీలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మనము వినయము కలిగిన జీవితం జీవిస్తూ ఉంటున్నామా, లేక మనము గర్వముతో నిండిన వారై అహంకారముతో మనమే గొప్పవారమని మనకే అన్ని తెలుసని ముందుకు వెళ్తూ ఉంటున్నామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఒకవేళ నీవు ఆ రీతిగా ఉన్నట్టయితే, దేవా నన్ను క్షమించు ప్రభువా, నైనా నేను వినయము కలిగిన బిడ్డగా నేను జీవించాలి, ఈ లోకంలో వినయము కలిగి నేను ఉండాలి ప్రభువా, నాకు సహాయము చేయి ప్రభువా, నేను దేవుని అడిగే బిడ్డగా ఉండాలి. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నదంట. హల్లెలూయా. వినయముగా ఉంటే దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహించి నిన్ను జ్ఞానముతో నింపే దేవుడు ఇచ్చున్నాడు. ఈరోజు నీకు వినయము కావాలా? వినయం ఉంటే నీకు జ్ఞానం ఉంటుంది. సొలొమోను వలె జ్ఞానమును పొందుకోగలుగుతావు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. మరి మనం గమనించినట్టయితే
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం వినయముగా ఉంటామో మనము దేవుని చేత ఆశీర్వదింపబడతాం. సిగ్గు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరమైనవి అని మనము తెలుసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఎదుట స్థిరముగా, బలముగా, వినయముగా మనం ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా మనల్ని హెచ్చించి, మనల్ని సంరక్షించి, మనల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఈరోజు నువ్వు వినయము కలిగిన బిడ్డగా నువ్వు జీవించినట్టయితే దేవుని యొక్క దీవెనలను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే రీతిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచుకొనును. కాబట్టి నువ్వు దీన మనస్సు కలిగి తగ్గించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది ఈరోజు వారికి ఉన్న దాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న అంతస్తుని బట్టి వాళ్ళెంతకు వాళ్ళు హెచ్చించుకుంటారు. తగ్గింపు స్వభావం లేకుండా నాకు అన్ని ఉన్నాయని గర్వపడుతున్నారు. వాక్యం ఏమంటుంది? నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట. హల్లెలూయా. పడిపోవటకు ముందు అహంకారము మనస్సు గలవాడైన ఉంటాం. కాబట్టి అట్టి మనస్తత్వము నాకొద్దు ప్రభువా, నేను దీనుడనై ప్రభువా తగ్గించుకొని నీ సన్నిధిలో వినయము కలిగిన బిడ్డగా నేను బ్రతుకుతాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభువు వినయము గలవాడు, దీన మనస్కుడు. ఆయన తనకున్న మహిమ, తనకున్న గొప్పతనము అన్నిటిని వదిలిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. వినయము గలవానిగా తగ్గించుకొని వినయ మనస్కుడుగా వచ్చాడు. కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవాళి పాపము నిమిత్తం ఆయన తగ్గించుకొని వచ్చాడు. అవమానములు, నిందలు అన్ని భరించాడు. సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజు మృత్యును జయించి లేచిన ఆయన ఘనత నొందాడు. ఎటువంటి ఘనత? తండ్రి అయిన దేవుడు అన్ని నామముల కన్నా పైనామముగా నామాన్ని హెచ్చించి ఉంచాడు. ఆయన నామమును బట్టే రక్షణ, ఆయన నామమును బట్టే విడుదల, యేసు నామమును బట్టే స్వస్థత, యేసు నామమును బట్టే జయము. అంత ఉన్నతమైన స్థితికి ఆయన నామాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీవు నేను కూడా మనల్ని మనము తగ్గించుకోకుండా, వినయము స్వభావం లేకుండా, గర్వ హృదయములై, గర్వాంధులై మనం బ్రతికినట్టయితే, అణుకువ లేక, నమ్రత లేక బ్రతుకుతూ ఉన్నట్టయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. వినయ మనస్కుడు ఘనత నందును. నీకు ఘనత కావాలంటే వినయము కలిగిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వినయం చూపించాడు, ఘనత నందుకున్నాడు. మోషే వినయముతో ఉన్నాడు. అహరోను, మిరియము, ఇశ్రాయేలీలు అతన్ని అవమానించి అతని మీద ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా కూడా ఆయన వినయము గలవాడిగా ఉన్నాడు. కాబట్టి మోషేను దేవుడు హెచ్చించాడు. హన్నా వినయ మనస్సు గలది. అందరూ అవమానపరిచినా, సిగ్గుపరిచినా, ఏమి చేసినా గర్వపడకుండా దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని హన్నా జయము పొందింది. ఈరోజు నీవు నేను కూడా వినయము గల హృదయము కావాలి ప్రభువా. నేను తగ్గించుకుంటానయ్యా, ఎదుటి వ్యక్తి గురించి నాకు అవసరం లేదు, నా స్వభావాన్ని నేను మార్చుకుంటాను, నా ఆలోచనను నేను మార్చుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, దీనత్వము కలిగి వస్తావో, తగ్గించుకొని వస్తావో, ఆటోమేటిక్ గా దేవుడు నీకు ఘనతనిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊహించు వాటికంటే ఎక్కువగా చేసి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కాబట్టి ఈరోజు మనము గర్వ హృదయమును వదిలిపెట్టి వినయ మనస్సును కలిగిన వారై దేవుని దగ్గర ఘనత పొందాలి. హల్లెలూయా. ఎప్పుడైనా మనము ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎక్కడో పోయి వెనక కూర్చొని ఉంటాం. ఆ ఫంక్షన్ లో ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళు వచ్చి మనల్ని అందరి ఎదురుగా ముందుకు తీసుకుపోయి ముందు కూర్చోబెడితే మనకి ఎంత ఘనత కదా. తగ్గించుకున్నాం, లేదు నేనే అని ముందు కూర్చుంటే ఒక్కొక్కసారి అక్కడి నుంచి లేపి వెనక్కి పంపించే పరిస్థితి వస్తుంది. దేవుని దృష్టిలో కూడా అంతే. తగ్గించుకో, దేవుడు నీకు ఘనతనిస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూద్దాం. ఘనత ఉన్న ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీకు ఘనత వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వినయం కలిగి ఉంటావో దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు వినయం కలిగి ఉంటే జ్ఞానముని ఇస్తాడు. నువ్వు వినయం కలిగి ఉంటే దేవుడు సమాధానమును నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము వినయం కలిగిన బిడ్డలుగా మనము బ్రతకాలి. వినయము మన స్వభావమై ఉండాలి. అది మన రక్తములో ఉండాలి. కాబట్టి అట్టి కృపను నాకు దయచేయి ప్రభువా. వినయము కలిగి నేను బ్రతుకుతానయ్యా. నైనా నాకు సహాయం చేయండి. దేవుని అడుగుదామా? ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేసే దేవుడు ఇచ్చినాడు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయ కాలమున ప్రభువా, వినయ మనస్సు గల వారు ఘనత నొందుతారని నీ వాక్యం సెలవిస్తుంది. గర్విష్ఠులు తగ్గింపబడతారయ్యా. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని నీ వాక్యం చెప్తుందయ్యా. ఒకవేళ ఈరోజు మేము తెలియకనే మా అందమును బట్టి, మా జ్ఞానమును బట్టి, మా చదువును బట్టి, మా ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి నైనా మేము గర్వపడుతూ ఒకవేళ మేము నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభువా, వినయ మనస్సు కలవారై ఏదొచ్చినా అది దేవుని ద్వారా మాకు వచ్చింది. దేవుడే మాకు చేశాడు. దేవుడే మమ్మల్ని నడిపించాడు. దేవుడే మాకు జ్ఞానం ఇచ్చాడు. దేవుడే కృపనిచ్చాడు. దేవుడే బలం ఇచ్చాడు. దేవుడే ఐశ్వర్యం ఇచ్చాడు. దేవుడే సమస్తాన్ని చేశాడని వినయము కలిగి తగ్గించుకొని నీ సన్నిధిలో మేము బ్రతుకుటకు మాకు నేర్పించి ప్రభువా, అట్టి వారిని నువ్వు ఘనతనిచ్చి లేవనెత్తే దేవుడు వైచున్నావు. మోషేను ఘనపరిచిన దేవుడవు. తండ్రైన దేవా, యేసుక్రీస్తు ప్రభును ఘనతనిచ్చిన దేవుడవు. నైనా ఇదిగో తండ్రి, మాకు కూడా నైనా మీ సన్నిధిలో మేము ఘనత నొంది ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సరిదిద్దుకునే నైనా మాకు కృపను చూపించమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.